హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పుష్పని. ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదండి. మనం కోవిలికి వెళ్తేప్పుడు ఆయిల్ వేరేగా ఒత్తిడి వేరేగా తీసుకెళ్తాము. అవి కింద ఒలిగిపోతాయి లేదా లీకేజ్ అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి కదా, మన దీపం పెట్టడానికి అవ్వదు. అలా కాకుండా నూనె వేరేగా ఒత్తి వేరేగా తీసుకెళ్ళకుండా రెండు కలిపి తీసుకెళ్ళినట్టు ఈరోజు చేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంట్లో ఉండే ఐటమ్స్తో చేసుకోవచ్చండి. ఫస్ట్ మనకు కావాల్సినంత దీపం ఆయిల్ ఉంటుంది కదా, దీపం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, అలాగే ఇంట్లో క్యాండిల్స్ ఉంటాయి కదా, క్యాండిల్స్ వేసుకొని బాగా కరిగిన తర్వాత కర్పూరం వేసుకోవాలి స్మెల్ కోసము. కర్పూరము బాగా చిదిపేసి వేసుకోవాలి. కొంచెం వేడయ్యాక ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఐస్ క్యూబ్స్ వేసుకొని ఉంటుంది కదా, ఐస్ క్యూబ్స్ వేసుకున్న దీంట్లో కొంచెం వేడుకుంటప్పుడే వేసుకోవాలి. చల్లారాక అది మళ్ళీ గట్టిగా అయిపోద్ది. కొంచెం వేడుకుంటప్పుడు వేసుకొని గంటతోని చిన్న చిన్నగా వేసుకోవాలి వలక్కుండా. ఇప్పుడు ఎన్ని ఒత్తులు పెట్టుకుంటే అన్ని ఒత్తులు పెట్టుకోవాలి. నేనైతే పువ్వు ఒత్తులు పెట్టుకున్నాను. ఒక్కొక్కటి పేర్చుకొని కాసేపు చల్లగా అయ్యేదాకా ఉంచేయాలండి. చల్లగా అయిపోయాక అదే వచ్చేస్తుంది. కాసేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చల్లార్చిన తర్వాత మనం బాగా కలిపేసుకొని బాగా అటు ఇటు తీసుకొని కింద అలగట్లే కదా, ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుందామండి. అంతట్లా అసలు చాలా బాగున్నాయి, బాగా వెలుగుతున్నాయి దీపాలు. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఉంది, ఇంట్లో ఉండే ఐటమ్స్తో చేసుకోవచ్చండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.